నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్యమయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యంబాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్యరీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీత జ్ఞానగిన కార్యక్రమం మొదలై నిన్నటికి 908 రోజులు అయిందండి. ఈ రోజు 909వ రోజు. ఈ గీత జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమాన్ని ఆరంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనుల రమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 909వ ఎపిసోడ్ 2023 ఆగస్టు 29వ తేదీన మంగళవారం రోజున మనం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఉన్నది ఉన్నట్లు అచల పరిపూర్ణాన్ని స్పష్టంగా తెలుసుకునేటువంటి రోజున 9వ కంద పద్యమైనటువంటి మెప్పైన బోధ కలిగిన వారు అనేటువంటి కంద పద్యంతో, కృష్ణ ప్రభువుల కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః.
శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? మెప్పైన బోధగల మాయప్పలు తప్పుంటే దిద్దుడది నాకిష్టం. ఇప్పగిది కందములనే జెప్పితి ఈ కవిత జూచి సిడిముడి పడకన్. మీరంతా ప్రత్యక్ష శ్రోతలంతా మెప్పైన బోధగల మాయప్పలు. అప్ప అనేటువంటి పదం తమిళనాడులో నాన్నను అప్ప అని అంటారు. అదేవిధంగా తెలంగాణ మాండలికంలో కూడా అప్ప అంటే తండ్రి అనే అర్థం మీకు తెలిసిందే. ఉంటున్న సర్వశ్రోతల్లారా మీరంతా కూడా మా అప్పలు అంటే ప్రత్యక్ష శ్రోతలంతా కూడా పూర్వీకులైనటువంటి సద్గురు పరంపరలో ఉన్నటువంటి వారితో మీరు సమానమే. ఏ మాత్రం మీరు మేమేమిటి పరిపూర్ణులు ఏమిటి అని ఎవ్వరూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 7వ కందపద్యంలో చెప్పారు, సూర్యజనులు ఈ గ్రంథపు సారాన్ని చూస్తారని. ఇది స్పష్టంగా చూసేదే, చూడకనే చూసేదే. ఎట్లా చూసేదే అని చెప్పేదానికి నాకు చేత రాకుంటే నేరుగా కృష్ణ ప్రభువులే ఈ యొక్క భగవద్గీత చివరి అంకంలో వచ్చి ఆయనే నేరుగా ఎట్లా వచ్చి చోటు చేసుకున్నారో మరి కృష్ణ ప్రభువులు ఆయన కందపద్యాలతో వచ్చేసారు. ఇంక ఇది సులభంగా వివరించబడుతుంది మనకు. మెప్పైన బోధగల మాయప్పలు అంటే నాకు సద్గురు సమానులు. మీరంతా కూడా తప్పుంటే తప్పు ఏడ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అవగాహన చేసుకోవడంలోనే తప్పు ఉంటుంది. వినే ప్రబోధన మనం అవగాహన చేసుకోవడంలో తప్పు ఉంటుందండి. సద్గురువు నుంచి మనకు అందేది కరెక్ట్ గా అందుతుంది. సద్గురువు నుంచి మనకు సహజంగా అందుతా ఉంది. అది మనం అర్థం చేసుకోవడంలో తప్పుల్ని దిద్దుకోమని చెప్తున్నారండి. ఎవరిని వాళ్ళని దిద్దుకోమని చెప్తున్నారా, రచయితని దిద్దుమంటున్నారా? నెక్స్ట్ లైన్ లో చూడండి. ఇప్పగిది కందములను. పగిది అంటే వలె. అదండి. ఈ కందపు పద్యములను అని 4వ కంద పద్యంలో చెప్పారు. ఇలాంటి సద్గురు వాక్యానికి అనుకూలంగా సాక్షాత్తు సద్గురువే చెబుతున్నటువంటి కంద పద్యములను నేను చెప్పినాను తప్ప. ఈ కృష్ణ ప్రభువులు సాక్షాత్తు సద్గురు వాక్యాన్ని ఆయన చెప్పారు కదా, నేను గురుని నమ్మి రచించానన్నారు కదా. కాబట్టి ఇది గురువాక్యం ప్రకారం రచించబడ్డాయి. పద్యాలను దిద్దేదానికి రాబాకండి. ఎవరి జీవితంలో వాళ్ళు సరైన అవగాహనను దిద్దుకోవడానికి ప్రయత్నించండి. దాని యొక్క ప్రూఫ్ నెక్స్ట్ పదం. ఈ పగిది కందాలని అంటే ఇలా రాసి పెట్టినటువంటి ఈ కంద పద్యాలని నేను కవిత రూపంలో చెప్పాను కదా, దీన్ని చూసి మీరు సిడి ముడి పడకన్, గాబరా పడబాకండి. ఇది ఎవరు గాబరా పడరు, ఎవరు గాబరా పడతారు అనేది ఇప్పుడు చెప్తాను మీకు. గాబరా పడే వాళ్ళు ఎవరంటే చూడండి, 292 కందార్థ దరువుల్ని రాసి 9 సంవత్సరాల గ్యాప్ లో 261 కంద పద్యాలని రాశారు. దీని పూర్తి స్వరూపం తెలియని వాళ్ళు సిడిముడి పడతారండి. ఇక్కడ మాట్లాడుతుంటే పూజారి వెంకటేశం ఆ 292ని పూర్తిగా చూసి పరిశీలించి కృష్ణ ప్రభు రాసిన సమయానికంటే దాన్ని గాయని ఎవరైతే పాడుతున్నారో వాళ్ళు పాడే సమయానికంటే తక్కువ సమయంలో భావాన్ని పలికిన్నాడు అనమాట.
అందుకని వాడికి ఇంకా అందార్థ దరువుల్లో ఎక్కడ సిడిముడి ఉండదు. ఉమ్, అదే విధంగా 9 సంవత్సరాల అనంతరం రాసినటువంటి ఈ కంద పద్యాలను కూడా 261 పూర్తిగా పరిశీలించి ఉంటాడు. ఉమ్, వాడికి ఏమి కన్ఫ్యూజన్ ఉండదు. ఉమ్, ప్రూఫ్ చెప్తాను మీకు. ఉమ్, నిజానికి కంద పద్యాల్లో నోట్ చేసి పెట్టుకోండి, 28వ కంద పద్యంలో బోధ ప్రారంభమవుతుందండి. 28 కంత పద్యాలు. ఓకే అండి. నోట్ చేసి పెట్టుకోండి. 261ని పరిశీలించిన దానికి ప్రూఫ్ మీకు. ఉమ్, 28వ కంద పద్యంలో బోధ స్టార్ట్ అవుతుంది, అసలైన బోధ. ఉమ్, గురువు ప్రారంభిస్తాడండి. ఉమ్, భగవద్గీత ఎట్లాగా అయితే 2వ అధ్యాయం 11వ శ్లోకం వరకు బోధ ప్రారంభం కాలేదు. ఉమ్, అశోచ్యార్ అన్వశోచస్వం ఇది బీజం అని బీజ శ్లోకం అంటారు దాన్ని. ఉమ్, నేను ఇప్పుడు ఇక్కడ 261 కంద పద్యాల్లో 28వ కంద పద్యం బీజ పద్యం. ఉమ్, 39వ పద్యానికి అయిపోతుంది. 12 కంద పద్యాలండి. ఉమ్, 28వ కంద పద్యంతో బోధ ప్రారంభమవుతుంది, 39వ కంద పద్యంతో అయిపోతుంది. ఉమ్, ఏమండి ఇంత క్లియర్ గా నేను చెప్తున్నానంటే నేను 261ని పరిశీలించిన తర్వాతనే చెప్పగలనండి. ఉమ్, మీరు కూడా 261ని పరిశీలించి మీరు కూడా నాలాగా స్పష్టంగా బోధను చూడగలరండి, ఆ, అనుమానమే లేదండి. ఉమ్, ఆ 12 కంద పద్యాల్లో ఉండే సారాంశమే ఏ వేదాంత సారంలోకి ఎక్కడికి పోయినా అదే. ఉమ్, నేను మొన్న కందార్థ చతుష్టం అంటే ఎవరో పెట్టారు, దాన్ని కూడా చెప్పాను. అందులో కూడా ఇదే చెప్పాలి, ఏరే చెప్పేది నాకు లేదు. ఉమ్, ఉమ్, దయచేసి చెప్తా ఉండేటప్పుడు ఈ యొక్క పరమ పురుషుడు అంటే ఏమి, పరిపూర్ణం అంటే ఏమి, లేనిరుక అంటే ఏమి, 2 పదాలతో ఒకే విషయాన్ని తెలియజేస్తారండి. ఉమ్, ఆ విషయాన్ని మీరు ఏ మాత్రం సిడిముడి పడకుండా, ఉమ్, సిడిముడి పడటం అంటే అర్థమయ్యి కాకుండా ఉండే స్థితి అండి. అది సినిముడు అంటే అర్థం కాని స్థితి, అర్థం అయ్యి కాని స్థితి, సంకేతం. అది ఇప్పుడు కొంతమందికి ఉండదు ఈ క్లాసులో. ఇప్పుడు ఉమ్, అర్థం అయినట్టే ఉంది, కాకుండా ఉంటది. ఉమ్, ఆ స్థితి ఎవరికి రాబాకండి, అవసరం లేదు. ఉమ్, ఎందుకంటే మీరు మెప్పైన బోధగల మా అప్పలు. ఉమ్, తప్పుంటే దిద్దుడు అంటే మీలోనే అండే చెప్తూ ఉంటాను నేను, సపరేట్ గా వచ్చి చెప్పేది కాదు. ఉమ్, పూజారి వెంకటేశానికి చెప్తా ఉండే నేనే, మీలో ఉండి అర్థం చేసుకుంటూ ఉండేది కూడా నేనే కదయ్యా. ఉమ్, గురుమూర్తిని నేరుగా మీలో పెట్టుకొని మాట్లాడుకోండి, వినండి. నన్ను వదిలిపెట్టి పక్కన పూజారి వెంకటేశ్ పక్కన పెట్టండి. ఉమ్, అది సూత్రం. అదేనండి. ఉమ్, నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ లో ఏదైతే ఇంటా ఉందో అటువంటి లేనెరుగుతోనే పూజారి వెంకటేశంలో కూడా మాట్లాడుతూ ఉండేది. అంతేనండి. ఉమ్, ఆయనకేం కొమ్ములు లేవు, ఉమ్, ఆయనకేం కొమ్ములు లేవు. ఉమ్, గురువాక్యం ఏది ఉంటే దాన్ని పలుకుతుంటాడు అంతే ఆయన. అంతేనండి. ఉమ్, అంతే, ఆయనకేం ప్రత్యేకత లేవు. ఉమ్, కాబట్టి ఆయన గాబరా పడాడు. ఉమ్, దీన్ని కొంతమంది మెచ్చుకోవాలని గాని, కొంతమంది విమర్శిస్తారనే భయం గాని ఆయనకు లేదు. ఉమ్, కాబట్టి మీరేం గాబరా పడాల్సిన అవసరం లేదు. ఉమ్, చూడండి, మరి రచయితకు మనం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే విషయాన్ని మనం జ్ఞానయజ్ఞం 2వ భాగంలో కృష్ణ ప్రభువులు ఇచ్చిన ధైర్యంతో, ఉమ్, కృష్ణ ప్రభువులు ఇచ్చిన సందేశంతో ఉమ్, జ్ఞానయజ్ఞం 2వ భాగాన్ని చూద్దాం. ఉమ్, ఈరోజు 909వ ఎపిసోడ్ అండి. ఇవాళ ఆ, అదే. 910-11కి అయిపోతుందండి అధ్యాయం. అట్లా. 909వ ఎపిసోడ్ లో మీకు ఆల్రెడీ నేను శీర్షికలు కూడా చెప్పుండాను. ఉమ్, ఏమనంటే పరిపూర్ణంలో లేనెరుక లేనే లేదు. ఆ, అయితే ఈ యొక్క పరిపూర్ణం అనేది బాగా గుర్తుపెట్టుకుని, కొంతమందికి నిన్నే కన్ఫ్యూజన్ అయ్యే సిడిముడి పడి ఉంటారు. అవునండి, ఆ సినిముడి నాకు కూడా ఉంది. ఉమ్, అదే చెప్తాను. మీ సిడిముడి అని చెప్పేదే ఉమ్, ఇది అది కాదు, అది ఇది కాదు కదా. పరిపూర్ణం ఎరుక కాదు, ఎరుక పరిపూర్ణం కాదు కదా. ఉమ్, మరి ఈయన ఏంది, నిన్న కూడా ఎండమావులు ఆ ఎండమావులు, సూర్యకిరణాలు, సూర్యుడు, ఈ మూడింటిని డిఫైన్ చేసినప్పుడు ఉమ్, సూర్యుడే పరిపూర్ణుడు అన్నట్టుగా చెప్పుకొని వచ్చినాడే అని కొంతమందికి సిడిముడి ఉంటది. ఆహా, అది కాదండి, అది కాదు. ఉమ్, చెప్పండి, పర్వాలేదు. ఎరుక ఏంటంటే జనరల్ గా వచ్చేది ఉన్నది ఉన్నది, లేనిది లేనిది అనేది అది స్పష్టమైన విషయమే దీంట్లో, అందులో కాదనేది లేదు. అయితే ఉన్నది ఉన్నది, లేనిది లేనిది అన్నప్పుడు ఇంకా ఉన్నది ఎవరి కోసం అనేది, ఎలా ఉత్పత్తి అయింది, అది ఎందుకు ఉత్పత్తి అయింది, దానికి ఏమిటి కారణం అనేది. వెరీ గుడ్. ఉన్నది ఉత్పత్తి కాలేదండి.
ఆ, ఉన్నది ఉత్పత్తి కాలేదు, ఉమ్, ఉత్పత్తి అయినట్లు భావిస్తున్నది ఉన్న దాంట్లో లేదు. ఉమ్, ఉత్పత్తి అయినట్లు భావిస్తుండేది ఎరుక, ఉమ్, ఈ ఎరుక అందులో లేదు. ఉమ్, ప్రూఫ్ ఏంటంటే గాఢ నిద్రలో నీకు ప్రపంచం లేదు. ఉమ్, ప్రపంచం లేదనే నువ్వే, గాఢ నిద్రలో హాయిగా నిద్రపోయిన నువ్వే ఉమ్, ఇప్పుడు ప్రపంచానికి సంబంధపడి ప్రశ్నిస్తున్నావు. ఉమ్. వెరీ క్లియర్, చూసుకోండి. అంతే అంతే, అవును. ప్రపంచానికి సంబంధపడి మీరు ప్రశ్నిస్తున్నారు. ఉమ్, ఇదేనండి సిడిముడి పడడం అంటే. ఉమ్, ఉమ్. చూసుకోండి, నిన్నటి బోధ కొనసాగిస్తున్నానండి. అలాగే. చూసుకోండి. ఉత్తమ పురుషుడు, ఇక్కడ ఈరోజు మనం చెప్పబోయేది పురుషోత్తముడు లేదా ఉత్తమ పురుషుడు అండి. ఉమ్, చూడండి, 28వ కంద పద్యంలో చెప్పబోయే పరమ పురుషుడు ఈజ్ ఈక్వల్ టు పరిపూర్ణము అండి. ఉమ్, పరమ పురుషుడు అని చెప్పినప్పటికీ, ఉత్తమ పురుషుడు అని చెప్పినప్పటికీ అది పరిపూర్ణం అండి. ఉమ్, పురుషోత్తముడు అంటే పరిపూర్ణుడు అండి. ఉమ్. క్లియరా? చూసుకోండి, మళ్ళీ చెప్తాను. ఆ, పరమ పురుషుడు అంటే పరిపూర్ణం అండి, క్లియర్, అందులో డౌట్ లేదు. ఉమ్, ఫస్ట్ పర్సన్. ఉమ్, పురుషోత్తముడు అంటే దాన్ని కూడా చెప్పేస్తా, జీవించి ఉండగానే పరిపూర్ణము తెలిసిన వాడు పరిపూర్ణుడు. అది ఉమ్, అదేనండి, అదే. పరిపూర్ణము అంటే నేను లేనిది, నేను కానిది, ఎరుక కానిది, రెండవదే లేనిది, ఉన్నది పరిపూర్ణం అండి. ఉమ్, ఆ పరిపూర్ణాన్ని ఒక మానవ రూపంలో ఉండేటప్పుడే తెలిసినటువంటి వ్యక్తిని పరిపూర్ణుడు అంటారు. ఉమ్, అది ఇప్పుడు ఈ శ్లోకంలో మనం ఈ రోజు కంప్లీట్ చేయబోయే అంశం అదే. ఉమ్, చూసుకోండి. కానీ పరమాత్మకు కూడా కేవలము దాని యందు కలియకుండా, ఉమ్, బాగా గమనించండి, పరమాత్మను అంటే పరిపూర్ణమును ఉమ్, కేవలము దాని యందు కలియకుండా అంటే మాట్లాడుతున్న సమయంలోనే కావూరు నాగేశ్వర ప్రసాదులో ఉండేటువంటి పరమాత్మ లేక పరిపూర్ణుడు ఉమ్. జీవభావానికి అంటకుండా ఉన్నది. ఆ స్థితి తెలిసినటువంటి నాగేశ్వర ప్రసాద్ గారిని పురుషోత్తముడు అంటారు. ఓహో, దేహభావం లేని వాడిని. సరిపోయింది, చూసుకోండి. మళ్ళీ చెప్తాను. ఇదో పరమాత్మను అంటే పరిపూర్ణాన్ని, ఉమ్, నాగేశ్వర ప్రసాదులోనే ఉన్న పరిపూర్ణాన్ని నాగేశ్వర ప్రసాదుతో అటాచ్ కాకుండా ఉన్నప్పుడు అది పరిపూర్ణము. ఆ స్థితి చెందిన నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడు. ఉమ్, కాబట్టి నాగేశ్వర ప్రసాద్ గారు మీరు ఏ మాత్రం కన్ఫ్యూజ్ కాకుండా మరికొన్ని ఉదాహరణలు చెప్తాను, బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. సిడిముడి పడబాకండి. ఉమ్, ఇప్పుడు నీటి యందు మునుగుట అనేది ఉమ్, బాగా గమనించండి నిదానంగా. నేను మీకు కన్ఫ్యూజ్ అయినప్పుడు చెప్తాను. ఉమ్, మీకు రాబోయే కన్ఫ్యూజన్ నాకు కూడా వస్తుందండి. ఉమ్, నేను కూడా మీ లెక్కనే కదా. ఉమ్, ఆ వచ్చినప్పుడు నాకు వచ్చేది మీకు వచ్చేది ఒకటే కాబట్టి నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఉమ్, కొంచెం ఆలోచించి చూడండి. నీటి యందున మునుగుట అనే మాట ఉమ్, బాగా గమనించండి. తాను స్వయంగా నీటిలో మునగక, ఉమ్, నీటి యందు మునగడం అనేది తాను స్వయంగా నీటిలో మునగకుండా దూరంగా ఉండి ఒడ్డున ఉండి చూస్తూ ఉమ్, మరొకడు నీళ్ళల్లో మునిగి పైకి లేస్తా ఉండేదాన్ని చూస్తేనే నువ్వు వాడు నీటిలో మునిగినాడు, నేను దూరంగా ఉండాను అని చెప్తావు. అవును, ఇంతవరకు క్లియరా? క్లియర్. ఇది పరిపూర్ణాన్ని చూపించుట. ఉమ్, మీకు ఇప్పుడు ఉదాహరణ ఇక్కడ చెప్పారు, నేను మీకు పరిపూర్ణాన్ని చూపిస్తా. ఇప్పుడు చూడండి, ఉమ్, ఇప్పుడు నేనేది పరిపూర్ణాన్ని చూపించేది ఏందండి? నా బొంద. బోధ అలా వస్తుందండి, ఎంత క్లారిటీ ఉంది చూడండి. ఉమ్, దీన్ని ఉపయోగించి ఇప్పుడు మీరు పరిపూర్ణాన్ని చూస్తారు చూడండి. ఉమ్, నేను చూపించేది మీరు చూపించేది ఇద్దరున్నవాడా? ఉమ్, మళ్ళీ చూడండి, మీరు ఒడ్డు మీద కూర్చున్నారు, ఉమ్, ఇంకొకరు నీళ్ళలో మునిగి లేస్తున్నాడు. ఆ, ఆయన నీళ్ళల్లో మునిగినప్పుడు లేచినప్పుడు మీరు చూశారు. అవును. ఉమ్, నీళ్ళ పూర్తిగా మునిగినప్పుడు ఆయన మునిగి ఉన్నాడని మీరు చూస్తున్నారు. అవును. ఉమ్, అతను చూడడం లేదు. ఆ, ఎందుకంటే నీళ్ళలో పూర్తిగా మునిగినప్పుడు మునిగిన ఫీలింగ్ అతనికి ఉంది, ఆ, మీకు లేదు. లేదు. ఉమ్, చూస్తున్నారు అంతే. అవునండి, అవును. అట్లా పరిపూర్ణాన్ని కూడా కేవలం చూస్తూ వర్ణిస్తూ చెప్తూ ఉంటే చాలదండి. ఆ, ఉమ్, మరొకడు నీట మునిగినప్పుడు నువ్వు చూసేది కాదు, ఉమ్, నువ్వు పోయి నీళ్ళల్లో మునిగినప్పుడు మునుగు లోపల నుంచి నువ్వు చెప్పు మాకు చూద్దాం.
ఉమ్. మీరు బయట ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు, చెప్పగలుగుతాడు అతను. మనం ఏ స్థితిలో ఉన్నామో సాక్షిగా ఉంటే చెప్పగలుగుతాం, సాక్షిగా లేకపోతే చెప్పలేం కదా. అదేదా మీరు కూడా సాక్షిగా ఉండొద్దు, సాక్షి రహితుడుగా ఉండు అయిపోయినా. అదే సాధ్యం గురువు గారు. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఒడ్డున ఉన్నవాడు ఆ నీటిలో మునిగిన వాడిని సాక్షిగా చూసి మునిగాడు లేచాడు అని చెప్తున్నాడు. అక్కడ ఇద్దరున్నారు కదా, అవును ఆడికి నువ్వు వేరుగా ఉండవు. అవును వేరుగానే ఉన్నాను, కానీ ఇద్దరు ఉన్నాం. వాడికి నువ్వు ఇట్ట మారి ఆలోచించినంత వరకు పరిపూర్ణ బోధపడదండి. అంటే సాక్షిగానే ఉన్నా కదా గురువు గారు అక్కడ మనం. అవునండి, మీరు సాక్షిగా ఉన్నారు, మీరు మునగలే ఇంకా మునగల. రైట్, ఓకే. అదే చెప్తున్నా కదా ఇప్పుడు. సరే, మీకు సరిపోవట్లేదు కాబట్టి దాని ప్లేస్ లో మరో ఎగ్జాంపుల్ ఎత్తుకుని వస్తాడా. మీరు కలగంటున్నారండి, కళ నుంచి మేలుకుంటే కళ అబద్ధం అని తెలుస్తుంది. అవును. కళ నుంచి సుషుప్తిలోకి గాఢ సుషుప్తిలోకి వెళ్ళిపోతే తెలీదు. కానీ మీరున్నారా లేదా? ఉన్నాను. నువ్వే పరిపూర్ణమయ్యా. అది కరెక్టే, అది కరెక్టే, అందులో ఏం డౌట్ లేదు. అది కళ మునిగిన రీతిని ఎందుకు తెలుసా? ఇప్పుడు నీళ్ళల్లో వాడు మునిగినాడు, నువ్వు చూసినావు. కళ నుంచి నువ్వే మునిగినావు, నువ్వు చూడలేవు. అది కదా చెప్తాను, అప్పుడు కదా నువ్వు సాక్షి రహితుడు. అంటే కల్లో కళే. కల్లో కళ కాదు, కల్లో కళ మెలకువ. కల్లో కళ మెలకువ. అవును. ఇదే సిడిముడి, మీరు పడే సిడిముడి ఇంతే, సింపుల్ ఇంతే. చూడండి, మీ ప్లేస్ లో నేనున్నా అదే పడతానండి. అందుకని గురు శిష్య న్యాయం అని చెప్పారు తండ్రి దీన్ని. అంటే ఇప్పుడు మీరు కల్లో కళ అంటున్నారంటే మెలకువను అటాచ్ అయి ఉన్నారు. సరిపోయిందా? చూసుకోండి. ఇప్పుడు ఈ జాగ్రత్త అనే కళకు మీరు అటాచ్ అయ్యారు కాబట్టి కల్లో కళ అంటున్నారు, అది అబద్ధం అంటున్నారు, కానీ ఇది అబద్ధం అనలేకపోతున్నారు. పట్టుకోండి, కళలో కళ అబద్ధం అని ఇప్పుడు చెప్తున్నారండి. నో, నేను అట్లేదు, కళ్ళలోకి పోయి చెప్పా. అవునా? కళలో కూడా కలగంటున్నప్పుడు కూడా కళ అబద్ధమేనని చెబుతున్నవాడు ఈ జాగ్రత్త అనే కళ కూడా అబద్ధం అని తెలిసిన వాడు అయి ఉంటాడా కాదా? చూసుకోండి. డిఫరెంట్ గా. అది అంటే వాడు కలకే అంటాడు, మెలకువకే అంటాడు, సుషుప్తికి అంటాడు, సాక్షికి అంటాడు. మరి ఎట్టుంటాడు? అదే పరిపూర్ణత. అంతే. ఇప్పుడు జాగృతి కూడా కళ అని తెలిసిన వాడు, కళని తెలిసి కళలోనే తెలిసిన వాడి కింద లెక్క. అట్లేనండి, ఇంతేనండి. అది ఓకే అండి. ఇప్పుడు కూడా మన ఇద్దరం సాక్షిలే. కేవలం దాన్ని అనుభవించి చెప్పకుండా మనం దాన్ని ఆలోచించి చెప్పేస్తున్నాం. కానీ మనం ఇద్దరం కూడా అదే విధంగా రాత్రి గాఢ నిద్రలో ఇద్దరు పరిపూర్ణులేనా కాదా చూడండి. అట్లా అది ఇక్కడ సూచన, అంతే. ఇంతకు మించి నేను కూడా చెప్పేదానికి అదే కూడా మాటలు లేవు. సరిగ్గా ఇదే రీతిన వేదములు కూడా వివేకము అనే ఒడ్డును నిలబడి వేదాలు కూడా చెప్తున్నాయి. యతో వాచో నివర్తంతో అప్రాప్య మనసాసహ, ఎక్కడికైతే మనసు చేరదో అదే పరిపూర్ణమో, ఏదైతే మాటతో చెప్పలేమో అదే అట్ట చెప్తా ఉంటాయి. అది ఒడ్డు నిలబడి కొన్ని మాట్లాడే మాటలు లాంటివి. చేసిన తర్వాత ఒడ్డాడు కనిపిస్తుంది. అవును. అసలు తెలుసుకునేవాడు సాక్షి రహితుడు అయిపోతుండే. అవును. అది ఎప్పుడో కాదండి, ఇప్పుడు మనం బోధ జరుగుతున్నప్పుడే జరిగిపోవాలండి. అది ఈ శ్లోకం యొక్క స్పెషాలిటీ. అది నీటిలో మునిగేవాడు సాక్షి రహితుడు, అది ఒక పరిపూర్ణంలో మునిగిన వాడు పరిపూర్ణుడు అట్ట చెప్పాలి. అంతే. అక్కడ సాక్షి లేడు. నీటిలో మునిగేవాడు సాక్షి రహితుడు, నీకు ఒడ్డునుండేవాడు సాక్షి భూతుడు. కాబట్టి ఈ ఒడ్డు ఆ ఒడ్డును ఉండుకొని ఈడ ఆడ కూర్చొని చెప్తున్నాయి ఈ వేదాలు, ఇవంతా చెప్తున్నాయి. గాని చూసుకోండి, అవి ఏం చెప్తున్నాయి అంటే చర అక్షర పురుషులు ఇద్దరు నిమ్న కోటికి చెందిన వారుగా మన్నించి. గమనించండి, వీళ్ళిద్దరిని మన్నించి వదిలేయండి. వీళ్ళిద్దరు లేరు. ఎవరు? క్షరుడు అక్షరుడు. క్షరుడు జీవభావం, అక్షరుడు సాక్షిభావం. అంతేనండి. ఓకేనండి. జీవభావం, అక్షరుడు సాక్షిభావం. అంతేనండి, అంతే. సాక్షిభావంలోకి వచ్చేటప్పటికే సాక్షి లేదని తెలిసిపోతా ఉంది. చూడండి, చూపిస్తాను. ఇక్కడ ఏది నేను చెప్పినటువంటి మానవ జన్మలో కళలో జాగ్రత్తగాను, ఈ జాగ్రత్త అవస్థను జాగ్రత్తలో జాగ్రత్తగాను, సుషుప్తిలో ఏమి తెలియకుండా నిద్రపోతుండేవాడు జీవభావం అండి. జీవభావం కదా.
ఉమ్, మూడు నేనేనని తెలుసుకున్నటువంటిది ఎరుక, అంటే ఈశ్వర భావం, అవును. జ్ఞాన భావం. ఉమ్, ఈ మూడు నేనేనని తెలుసుకున్న ఎరుక సమిష్టిలో నుంచి ఇట్లా రెండు ఉన్నాయా చూడండి, లేదు కదా, చూడండి కావాలంటే. ఉమ్, అది సృష్టికి మొత్తం నువ్వే కరెక్ట్ గా చూస్తే నువ్వు శూన్యుడివి, అవును. ఉమ్, శూన్యంగా నువ్వు సాక్షివి. ఉమ్, ఇప్పుడు చూడండి, శూన్యము ఈజ్ ఈక్వల్ టు సాక్షి, సాక్షి. ఉమ్, శూన్యాతీతము ఈజ్ ఈక్వల్ టు సాక్ష్యరహితుడు. ఉమ్, సరిపోయిందా? ఇంకంతకు మించి నేను కూడా మాటల్లో చెప్పలేను కదా. అదే. ఉమ్, ఈ క్షర అక్షర పురుషులు ఇద్దరికి, జీవుడు ఈశ్వరుడు అనే ఇద్దరిని ఉమ్, మన్నించి వీళ్ళని పక్కన పెట్టేయండి. వీళ్ళిద్దరూ నీలో లేనివారు, నువ్వే పురుషోత్తముడివి, నువ్వే పరమాత్ముడివి, నువ్వే పరిపూర్ణుడివి. ఉమ్, ఈ ఇద్దరికి పైన ఉండే ఈ పురుషుని పరమాత్మ రూపముగా చెప్పుచున్నది ప్రబోధ. ఉమ్, ఇప్పుడు గమనించండి. ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడు అయినాడని నేను చెప్పలేదు, ఉమ్, కాలేదని కూడా చెప్పలేదు. ఉమ్, నాగేశ్వర ప్రసాదులో ఉండే పరిపూర్ణతను, పరమ పురుషుడిని, పరమాత్ముడిని, అచల పరిపూర్ణమును గుర్తించిన నాగేశ్వర ప్రసాదు క్షర అక్షర పురుషులు కాకుండా పోయినాడు, సాక్షిరహితుడు అని తెలుసుకున్నాడని మాత్రమే చెప్తున్నాను. ఉమ్, ఇది అదే అయింది, ఇదే అయింది నేను చెప్పలేదు. చెప్పలేదు. ఓకే. ఉమ్, గాఢ నిద్రలో మునిగినట్టు, రాత్రి గాఢ నిద్రలో ఉండినప్పుడు నీకు ప్రపంచం ఉందా? ఉమ్, నీకు ప్రపంచం ఉన్నట్టు తెలుసా? లేదు. లేదు, ఈడ లేదు అని కూడా మేలుకొని చెప్తున్నారు, కానీ గాఢ నిద్రలో ఇది కూడా చెప్పలేరు కదా. చెప్పలేదు. అదే పరిపూర్ణము. అది కాకుండా నీకు ప్రపంచానికి నిన్ను సంబంధింపజేస్తున్నది క్షర అక్షర పురుషులు ఇద్దరు. అంతేనండి. ఉమ్, నాగేశ్వర ప్రసాద్ అనే వ్యష్టి కుటుంబ భావము ఉమ్, విచారించి కని చూస్తే నేనే సృష్టికర్తను అనేటువంటి శూన్య భావము, శూన్యమే సర్వము, సర్వమే శూన్యము, ఈ రెండుని పక్కన పెట్టి వదిలి చూస్తే నువ్వే ఫస్ట్ పర్సన్వి, నువ్వే పురుషోత్తముడి, నువ్వే పరమాత్ముడివి, నీకు మినహా రెండవది లేదు. ఉమ్, అదే గాఢ నిద్రలో ఉన్నటువంటి నాకు అప్పుడు నీకు పూజారి వెంకటేష్ ఆడు కనిపిస్తాడు, జ్ఞానయజ్ఞం ఆడు కనిపిస్తుంది. అది గురుగారు. ఇక్కడ చిన్న ప్రశ్న గురుగారు, సాక్షి భావంలో ఉన్నవాడు సాక్షి రహితుడు అయ్యే ప్రక్రియ అనేది ఏమైనా ఉందా? ఏం లేదు. మరి అక్కడ బోర్డర్ ఉంది కదా, మరి మన మన బోర్డర్, మన సాక్షి భావంలో ఉంటాం, సాక్షి రహితుడు అవటం అనే ప్రక్రియలో మంచి ప్రశ్న. సాక్షి భావంలో ఉండేటప్పుడు సాక్షి రద్దవ్వాలంటే ఏం చేయాలి అనేది మీ ప్రశ్న. అంటే ఆ ప్రక్రియ ఎలా ఉంటుందండి? చెప్తాను, ఇప్పుడు చెప్పేస్తా, అదే పెద్ద కష్టమేం కదండి. చూడండి, మళ్ళీ చూడండి, మీ ప్రశ్నను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను అందరికి. సాక్షి భావంలో ఉన్న సమయంలోనే సాక్షి రద్దవ్వాలంటే ఏం చేయాలి? అంతేనా? కలగంటున్న సమయంలో కళ అబద్ధం అని తెలియాలంటే ఏం చేయాలి? మేల్కోవాలి. ఇంకంతే, ఎవరిని అడుగుతారండి? ఇందులో ఏం అనుమానం లేదు. ఇంతే, మేలుకుంటే కళ జాగ్రత్త మరే కదా కనపడింది మీకు. ఇక్కడే నీ జీవభావంలో మీరు ఎక్కడికి పోతే అక్కడికి వస్తాను, మీకు ఏం ప్రాబ్లం లేదు, నేను వస్తాను కదా. ఇప్పుడు కళ జీవభావంలో నిజంగా తెలిసింది, ఇప్పుడు కళ అబద్ధం అని అప్పుడు తెలియడం లేదు. మేలుకోవడానికి ఇప్పుడు మీరు ఏదైనా ప్రయత్నం చేశారా? లేదు. ఇంకో ప్రూఫ్ చెప్తాను. ఏమన్నా భయంకరమైన కళ్ళు వస్తే కొంతమంది మేలుకుంటాం కదా అని అంటుంటారు, అది కళ్ళలో జరిగింది, మీ ప్రయత్నం కాదు అది. భయంకరమైన కళ వచ్చేసి పాము తరుముకొని వచ్చిందనుకో, అక్కడ అరుచుకొని విధి లేక అరిస్తే అప్పుడు పైన పక్కన ఉండే వాళ్ళు మా ఆవిడ మా వాళ్ళంతా లేసుకున్నారు. అది కళ్ళలో వచ్చిన ప్రయత్నమే తప్ప నేను సొంతంగా చేసిన ప్రయత్నం ఏం లేదు. నేను చేసిన ప్రయత్నం ఏం లేదు కదా. అదే విధంగానే చెప్తాను చూడండి. గాఢంగా నిద్రపోయినప్పుడు నీకు ప్రపంచం లేదు కదా, అప్పుడు నువ్వు పరిపూర్ణుడు కదా. ఏ ప్రయత్నం చేత మేలుకున్నారు ఈ ప్రపంచానికి సంబంధపడేదానికి మీరు? నేను మేలుకున్నాను, కానీ మేలుకోవటంలో కూడా సాక్షి భావం నాలో ఉంది. నేను మేలుకున్నాననే భావం అయితే నాలో ఉంది. అది మేలుకున్నాక చెప్తున్నారండి. మీరు మేలుకున్న తర్వాత సాక్షి భావం ఉండదని చెప్పేది మేలుకున్న నాగేశ్వర ప్రసాద్. అవును. గాఢంగా నిద్రలో నువ్వు నాగేశ్వర ప్రసాద్ నీకు తెలియదు కదా. లేదు. అప్పుడు నువ్వు పరిపూర్ణుడు అంటున్నా నేను. ఓహో. ఇప్పుడు కూడా నువ్వు పరిపూర్ణుడే.
అంటే మనం నిద్రపోయే స్థితిలో ఎట్లా ఉంటామో అలా ఉండాలి మనం జీవించేటప్పుడు కూడా అని మీ ఉద్దేశం, అంతే కదా? ఉండాల్సిన అవసరం లేదు, అదే నిజం. ఉండడం ఉండకపోవడం మీ ఇష్టం. అది ఉండాల్సి కొత్తగా ఉండేది కాదు అది. అదే మీరు అట్టే ఉన్నారు ఇప్పుడు. మీరు కేవలము ఈ ప్రపంచానికి సంబంధపడి మాట్లాడడం వల్ల మాత్రమే మీకు సాక్షిభావం పోవాలా అనిపిస్తుంది. సాక్షిభావం పోవడం అంటే ఇప్పుడు కల్లో కట్టిన బిల్డింగ్ ని కూల్చాలనా? లేదు, అంటే భావం లేకపోవడమే సాక్షి భావం లేకపోవడం. అంతే కదయ్యా. ఇప్పుడు కల్లో అంత అందంగా బిల్డింగ్ కనపడింది కాబట్టి దాన్ని కూల్చేయాలన్నా మనం కూడా? లేదండి. ఏ సిమెంట్ తో కట్టారు? అది మానసిక భావం ఈ ప్రపంచం లేనిదని చెప్తా ఉంటే ఉండే ప్రపంచం పోగొట్టేదిలే. అదేలేండి. చాలా మంచి విచారణ, మంచి ప్రశ్న అండి మీది, బాగుంది. ఇట్లా విధంగా ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు పరమాత్మ అనే శబ్దము పురుషోత్తముడని అర్థమిచ్చునని నువ్వు జ్ఞప్తి ఉంచుకోవయ్యా. సరిపోయిందా? పురుషోత్తముడు పరమాత్మ ఒకటేనా? అవునండి, అవును గురువు గారు. ఏదైతే పరమాత్మ అని నీలో పరిపూర్ణము తెలియబడుతోందో అది నీకు తెలిసినప్పుడు నువ్వే పురుషోత్తముడయ్యా. అవును, పరిపూర్ణము తెలిసిన వాడు పరిపూర్ణ. అది దేహంలో ఉండేటప్పుడు, దేహం బాగుండేటప్పుడు, తెలివి దేహము బాగుండేటప్పుడు, నడయాడేటప్పుడు తెలుసుకునేది. అది ఏమి ఎప్పుడో చచ్చిపోయేటప్పుడు తెలుసుకునేది కాదు, చచ్చిపోయిన తర్వాత తెలుసుకునేది కాదండి. అవును, ఇప్పుడు బాగా ఉండేటప్పుడే తెలుసుకునే వ్యవహారం అండి ఇది. వాస్తవం చెప్పాలంటే ఏ వస్తువునందు కూడా చూడండి, ఏ వస్తువు అంటే ఇక్కడ వస్తువు అంటే పరిపూర్ణమో. ఇది చెప్పాను మీకు, పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇది చివరి సూచన. ఇవి ఇక్కడ చెప్పే ప్రతి పదానికి అర్థం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంత నిదానంగా చెప్పే ప్రయత్నం చేస్తా. బయలనిన నిత్య వస్తువు, వస్తువు కాదు అది, కానీ పదం ఎందుకు పెట్టాడు? వస్తువు అనే పదం ఎందుకు పెట్టాడంటే అది ఎప్పుడు ఉండేదని చెప్పడానికి వస్తువు అనే పదం ఊత పదంగా వాడారు అంతే. ఇక్కడ జ్ఞానేశ్వరి అంతే. ఏ వస్తువునందైతే మాట్లాడకుండుటయే మాట్లాడుట అగునో, పట్టుకోండి. ఏ వస్తువునందైతే మాట్లాడుకుండుటయే మాట్లాడుట అగునో. చూడండి, మీరు నీళ్ళల్లో మునిగినప్పుడు నేను నీళ్ళల్లో మునిగినాను అని మీకు తెలుస్తా ఉంది, కానీ మీరు నాకు పైకి చెప్పేదానికి వీలవుతుందా? లేదండి, లేదు. పరిపూర్ణుడైతే కూడా ఇంతేనయ్యా. ఊరికే జస్ట్ ఎగ్జాంపుల్, గాఢ నిద్రని చెప్తే మీకు కొంచెం ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి దీన్ని చెప్పానంతే. అక్కడ నేను నీళ్ళల్లో మునిగినాను అనే జ్ఞప్తి మాత్రం ఉంది, స్పష్టంగా తెలుస్తోంది, అనుభవమే కదా. అంత స్పష్టంగా పరిపూర్ణమయ్యా నువ్వు పరిపూర్ణమే తండ్రి. కేవలం ప్రాపంచిక భావన మనల్ని ఇబ్బంది పెడుతుంది అంతేనండి. అంతేనా? ఇప్పుడు నాకు ఇది ఎప్పుడు పట్టుకు పెడతలేదు. ఎప్పుడు ఉండే పరిపూర్ణ ఎవరి కోసం ఉంది అనేది నాకు అర్థం కావట్లేదు. ఎవరి కోసం ఉండేది కాదు, అది ప్రశ్నే అది కాదు. లేనివాడి కోసం అయితే ఉండదు కదా. ఏదో ఎవడో ఉన్నాడు, ఉన్నవాడి కోసమే పరిపూర్ణం ఉండేది, ఎప్పుడు ఉన్నవాడి కోసమే ఉంటుంది. 4 వాక్యాలు చెప్పేశారు చూడండి, మళ్ళీ చెప్తాను నేను దానికి. పరిపూర్ణము ఎవరి కోసము ఉన్నది అనేది ప్రశ్న కాదు, అట్లా ప్రశ్నించకూడదు. పరిపూర్ణాన్ని నేను తెలుసుకునేది ఎట్లా అని ప్రశ్నించాలి. పరిపూర్ణ చాలా మంది మీలాగా ప్రశ్నిస్తారు, లేదనట్లేదు నేను, అయినా ప్రశ్న సరి చేస్తాను. చూడండి, అంటే పరిపూర్ణం అంటే నథింగ్ బట్ సత్యం. నువ్వే అది పరిపూర్ణం ఎవరి కోసం ఉంది కాదు. పరిపూర్ణం అంటే ఏంటి, దాన్ని నేనెట్టా తెలుసుకునేది, అది ప్రశ్న. సత్యం ఏమిటి అనేది పరిపూర్ణం. నువ్వే నువ్వే అంటున్నాను కదా, నువ్వు పరిపూర్ణమే. నువ్వు ఎవరి కోసం ఉండేది కాదు అది, ఒకరి కోసం ఉండేది కాదు అది, ఉన్నది అది మాత్రమే. అంతేనండి, అంతే. రెండవది ఉంది అనుకునేవాడు ఎవరి కోసం అని ప్రశ్నిస్తాడు. అవునండి. పరిపూర్ణం కంటే రెండవది ఏదో ఉంది, ఈ ప్రపంచంలో ఉంది, నేనేదో పొందాలా, నేను వేరు, ఈ ప్రపంచం వేరు, ప్రపంచం నేను ఇంకోటి పొందాలనుకునే భావంతో వీరి ప్రశ్నలన్నీ వస్తాయి. బాగుంది, రైట్ రైట్, క్లియర్ అయిందండి. సత్యం అనేది ఎప్పుడు ఉంది, అది నేనే గనక ఇక ఎవరికో కాదు, అది నాది, అది నేనే పరిపూర్ణ, ఇక రెండోవాడి కోసం కాదు అది. ఈ రెండేవాళ్ళు ఎవరు? రెండోవాడు ఉంటే కదా రెండోవాడు. నువ్వే పరిపూర్ణమే, నువ్వే. అంతే అంతే అంతే, క్లియర్. ఎందుకు చెప్పున్నారంటే చూడు, ఏ వస్తువునందు మాట్లాడకుండా ఉండడమే మాట్లాడుట అగునో.
నేను మూగోడు అని చెప్పేసినా కదా స్పష్టంగా, నేను మాట్లాడుతూ ఉండే మాటలంతా లేనివే అని అర్థం. ఏమీ ఎరగకుండుటయే దేని యందు జ్ఞానమగునో. పట్టుకోండి, ఇంతకు ముందు మీరు చెప్పారు అంటే భావించకుండా ఉంటే అది పరిపూర్ణమేనా అని అడిగారు కదా. ఎస్, అదే పరిపూర్ణమా. చూడండి, ఏమీ ఎరగకుండా ఉండడమే జ్ఞానం. దాన్ని మీకు గాఢ నిద్రలో సూచన చేసింది దీన్నే. పట్టుకోండి, ఏది మాట్లాడకుండా ఉండడమే మాట్లాడడం. అదేనండి, మాటను మాట్లాడి మనము మానుదమవలన్. పరిపూర్ణంలో మాట్లేదు. మాట్లాడుతా ఉండే మాట లేనిదని తెలిసినప్పుడు నేను మాట్లాడుతా ఉండే మాటలంతా కూడా మాట్లాడినట్టు కాదు కదా. చూడండి, ఏమీ తెలియకుండా ఉండడమే పరిపూర్ణంలో జ్ఞానం. ఏమీ జరగకుండా ఉండడమే చూసుకోండి పరిపూర్ణంలో క్రియ జరుగుతుండుట అగును. నిజానికి పరిపూర్ణంలో ఏమి జరగట్లేదు, పరిపూర్ణంలో రెండోది లేదు. అది తెలుసుకునేదానికి నాకేమి లాభం అంటాడే, వాడికి పరిపూర్ణం గురించి తెలియదు. ఎందుకంటే లాభం ఆశించేవాడు ఒకడు ఉంటే పరిపూర్ణం ఎందుకంటే రెండోది అయిపోతా ఉంది. అది కుదరదు, అటు రాదు. అంతేనండి. నెక్స్ట్, దేని ఎందైతే సోహం భావన కూడా ఉండదు. పట్టుకోండి, నిన్న నేను పెట్టాను మీకు గురుగీత అనువాదం చేసి పెట్టాను చూడండి. ఇది కుండలిని శక్తిని అధిగమించి సోహం పైన ఎక్కి నేవార శోకాన్ని దాటి నిష్కల బ్రహ్మాన్ని అపరోక్షము చెందాలి. అది లాస్ట్ పెట్టాను. నిష్కల బ్రహ్మాన్ని అపరోక్షం చెందడం అంటే సోహం భావన ఉండదు. భావము అహంస. హంస పైన ఎక్కితేనే సద్గురు. హంస పైన ఎక్కడం అంటే హంస అనే పచ్చిని కూర్చోబెట్టి దాని మీద ఎక్కేది కాదు. శ్వాసించేటప్పుడే శ్వాస లేనిదని తెలియడమే హంస పైన ఎక్కడం. అంతేనండి. అందుకని పరిపూర్ణ గురుమూర్తిలో వీచేటువంటి శ్వాస బయట వీచే గాలితో సమానం అండి. ఆయనకి ఎరుక లేదండి, ఆయన పరిపూర్ణుడండి. అప్పుడు ఆయన ఎట్టుంటాడంటే దేని యందు చెప్పేవాడు చెప్పే విషయంతోనూ బాగా చెప్పే విషయంతో అంటే చెప్తాండి ఇది పరిపూర్ణం. పరిపూర్ణాన్ని మీకు అపరోక్షం చెందడానికి చెప్తున్నాడు. ఆయన పరిపూర్ణం ఒకటే అయి ఉంటాడు. చూసుకోండి, పరిపూర్ణాన్ని గురించి మాట్లాడేవాడు పరిపూర్ణుడే అయి ఉంటాడు. ఎక్కడైనా తీసుకొచ్చి అదే చెప్తాడు వాడు. అతనే పురుషోత్తముడు, అతనే దక్షిణామూర్తి, అతనే సద్గురువు. చూడండి, దేని ఎందైతే చెప్పేవాడు చెప్పే విషయంతో జ్ఞాత జ్ఞేయముతోనూ కలిసి ఏకరూపము పొందును. ఇక్కడ చెప్పిన జ్ఞేయం పరిపూర్ణం. ప్రూఫ్ ఏంటంటే మీకు నేను కృష్ణ పరమాత్మ కృష్ణ దేశికుల తులనాత్మక పరిశీలన దాని ఆ టాప్ పేజీ పైన పెట్టిండా. ఇది జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పింది. గాని జ్ఞానమగు నీకు నీవే జ్ఞేయంబైన బయలుగాంచి నేను నీవే లేనటంచు తెలియము అని చెప్తారు. అందుకని జ్ఞాత జ్ఞేయము కలిసి ఏకరూపము పొంది చూడండి, ద్రష్ట దృశ్యములు రెండు లయమైపోయి అక్కడ కేవలము పరిపూర్ణం మాత్రమే ఉంటుంది. ఆ పరిపూర్ణాన్ని తెలిసిన వాడు అది ఏ ఉత్తమ పురుషుడు. అంతే, అనుమానమే లేదు. అది క్షరము కాదు, అక్షరము కాదు, విజ్ఞానము కాదు, అజ్ఞానము కాదు, ఆత్మ కాదు, అనాత్మ కాదు. అది ఉన్నదని కానీ లేనిదని కానీ నిర్ణయించ వీలు లేదు. అక్కడ బింబము లేదు, ప్రతిబింబము లేదు, అది మాత్రమే ఉంది. చూసుకోండి, బింబ ప్రతిబింబ మధ్య గల ప్రకాశము మనము చూస్తుండగానే నశించినప్పటికీ ఆ ప్రకాశము లేనే లేదని గాని అది నశించినదని గాని మనము చెప్పరాదు. గాఢంగా నిద్రపోయినప్పుడు అరే ఇప్పుడు నేను కల కూడా కాకుండా జాగ్రత్త అనేది ఒక కళ, మెలకు జాగ్రత్త అనేది ఒక కళ, స్వప్నం అనేది ఒక కళ, ఈ రెండు లేకుండా నిద్రపోతున్నాను అని నువ్వు చెప్తావా? లేదు. అదే పరిపూర్ణత. అదే లేదా నెక్స్ట్ అక్కడ మీకు గాఢంగా నిద్రపోయే వాడి దగ్గర ముక్కు దగ్గర వాసన మల్లెపూ పెట్టండి, వాడికి ఇది మల్లెపూ అని చెప్తా తెలుసుకుంటాడా? ఎందుకని అక్కడ ముక్కులో శ్వాసించేటువంటి ఇది ఉన్నప్పటికీ వాసన చూసేవాడు ఆడు లేడు. ఆడు పరిపూర్ణుడు, ఆడు ఉన్నాడు కానీ వాడికి తెలీదు.
ఇప్పుడు తెలుసుకోండి. అది వాసన గంటలు అది మీరే కదా. అంతేనండి. అది మీరే కదా. అవును. పరిపూర్ణంలో సాక్షి ఉందే? లేదు. ఇప్పుడు మీరే సాక్షి రహితుడు. అవును. అంటే అనుమానం లేదు. ఇప్పుడు రెండో వాడు ఈత మునిగేవాడు లేడు, ఒడ్డు చూసేవాడు లేడు. ఆ రెండు ఒకటే. మరి అదే కదా. అవునండి, బాగుంది. కాబట్టి చూసుకోండి, ఘ్రాణేంద్రియము మరియు పుష్పమునందుండే సుగంధమును మనకు కనిపించనంత మాత్రాన సుగంధము లేనే లేదని చెప్పతగదు. స్పష్టంగా ఇప్పుడు పరిపూర్ణాన్ని చూపిస్తున్నారు మీకు. ఎవరు? జ్ఞానేశ్వరు చూపిస్తారు, చూడండి. చూపిస్తారు పరిపూర్ణాన్ని. అంటే ఉదాహరణ ద్వారా చూపించేదానికి జ్ఞానేశ్వరు లేదు, చూసేదానికి మీరు లేదు. ఇడా ఉదాహరణ ద్వారా చూపిస్తారు, చూడండి. ఈ రోజా పువ్వు అని చెప్పిన, ఇప్పుడు రోజా పువ్వు అని చెప్తా ఉంటేనే మీకు కనిపిస్తా ఉంది కదా. రోజా పువ్వు కనిపిస్తా ఉంది కదా, నేను చెప్తానే మాకు లేదు లేదని చెప్తావా? మీరు ముందే చూసి ఉండడం వల్ల ఇది రోజా పువ్వు అనుకుంటాను. ఈ విధంగా ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను, చూడండి పరిపూర్ణాన్ని. నువ్వు మల్లెపువ్వుని తెచ్చి చూపిస్తానే, దాని వాసన చూసి ఇది మల్లెపువ్వు వాసన అని తెలుసుకుంటాడు కదా. నీకు పువ్వు కనిపిస్తా ఉంది కానీ వాసన కనిపిస్తా ఉందా? పువ్వే కనిపిస్తుంది, వాసన కనిపిస్తుందా? కనిపించకుండానే మీరు ఎట్లా దాని వాసన తెలుసుకుంటున్నారు? దాని యొక్క వాసన బట్టి వాసన తెలుసుకుంటున్నా. అదే విధంగా నువ్వు పరిపూర్ణుడు అనే విషయాన్ని గాఢ నిద్ర సూచనను బట్టి తెలుసుకోండి. ఏ రీతిన ద్రష్ట మరియు దృశ్యము లోపించిన పిమ్మట అలా మెలకువ ఈ రెండు లేనటువంటి గాఢ నిద్రలో చెప్పేవాడు లేదు కదా. అట్టా ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడు అని చెప్తా ఉండేది ఎవరి కోసం అంటే పరిపూర్ణుడు ఎవడు లేదే, ఎవరి కోసమా? పరిపూర్ణమే ఉండేది, రెండోది ఉంటే కదా. ఈ రీతిగా ద్రష్ట దృశ్యము లోపించిన పిమ్మట ఏం మిగలదు ఇంకా. అది చెప్పేదానికి ప్రమాణ సిద్ధం కాదండి, అప్రమాణం అండి. అది ప్రమాణానికి అందదండి, అందించేవాడు లేడండి. అదంతా ఒకటేనండి, అదేనండి. ఇందువలన ఇట్టి స్థితిలో ఇప్పుడు చూడు, అట్టనే అనుభవంలోకి రాకుండా ఉండదు, అది పరిపూర్ణుడికి అనుభవమేనండి. ఇట్టి స్థితిలో అనుభవంలోకి వచ్చేదాన్ని ఉత్తమ పురుష స్వరూపమని తెలియవలయును. ఏం క్లారిటీ ఉంది సరా. నెక్స్ట్, పరిపూర్ణాన్ని ఈ రోజుతో అపరోక్షం చేసేస్తున్నారు జ్ఞానేశ్వరి మీకు. నెక్స్ట్, ఏదైతే ప్రకాశితము కాదగనిదైనప్పటికీ ఏది ప్రకాశమో అంటే నిత్య ప్రకాశం, అది నిత్య సత్య శాశ్వత చైతన్యం. అది నీకు ప్రకాశితం కాదు, నువ్వే అది. ఏదైతే ప్రకాశితము తగదైనప్పటికీ ప్రకాశమో చూసుకోండి. ఏదైతే నియతమునర్పబడజాలనిదై ఉండినప్పటికీ నియంతమో, ఏదైతే స్వయముగానే అవకాశమునై తదుపరి ఆ అవకాశమునే వ్యాప్తమునర్చునో, ఏదైతే నాదమునకు కూడా నాదమో, రుచికి కూడా రుచియో. నాలుగు అన్ని రుచులు తెలుసుకుంటుంది. నాలుగుది ఏం రుచి అంటే ఏం చెప్తాను చెప్పండి? ఏం చెప్పలేదు. ఆనందమునకు కూడా ఆనందము. సచ్చిదానందం నిజమైన ఆనందం కాదు. సచ్చిదానందంలో ఆనందం పొందేవాడు ఉంటాడు. అచల పరిపూర్ణ ఆనందంలో ఆనందమే నీ స్వభావమై ఉంటావు. అక్కడ రెండో వాడు ఉండడు, ఆడ సపరేట్ గా నాగేశ్వర ప్రసాద్ రాడు. ఇంకా ఏది చూసుకోండి, ఏదైతే పురుషోత్తమునికి పూర్ణత్వమునకు కూడా పూర్ణత్వం. చూడండి, పురుషోత్తముడని మనం సద్గురువుని అంటూ ఉంటాం, కానీ ఆయనకు తెలుసు ఆ దేహం పంచభూతాల్లో కలిసిపోయేది, ఇది పంచభూతాల్లో వచ్చింది, ఇది లేనిదని ఆయనకు తెలుసు. కాబట్టి ఏదైతే పురుషోత్తమునికి పూర్ణోత్తమునకు కూడా పూర్ణత్వమో, ఏదైతే విశ్రాంతికి కూడా విశ్రాంతియో అంటే అది తప్ప రెండోది లేదు అని. ఏదైతే సుఖమునకు కూడా సుఖమో, విషయ సుఖము నంబర్ 1, నెక్స్ట్ నంబర్ 2 సచ్చిదానంద సుఖం. ఈ రెంటికి అతీతమైన దాన్ని నంబర్ 3 అనకూడదు. నా నంబర్ ఉండేది అదే. అది తేజస్సుకు తేజస్సు, అది శూన్యానికి శూన్యము. అంటే పరిపూర్ణంలో ఎరుక శూన్యం అని అర్థం.
శూన్యానికి శూన్యం అంటే పరిపూర్ణంలో ఎరుక శూన్యం అని అర్థం అండి. అది ఏదైతే వికాసాన్ని కూడా నింపేసి ఇంకా ఎప్పుడు అది మాత్రమే ఉంటుందో, ఏదైతే గ్రాసమున కూడా గ్రసించి వేయునో అంటే అక్కడ ఎరుక ఏమాత్రం మిగిలి ఉండదు అనమాట. ఏదైతే అధికము కంటే కూడా అత్యధికమో, ఏదైతే తన స్వరూపమును విడవకుండానే విశ్వమునందు కలియకుండానే, చూసారా, పరిపూర్ణంలో ఏది పుట్టలేదు, ఎప్పుడు ఏది ఏ క్రియ జరగలేదు, నామ రూప క్రియ రహితం కదా. విశ్వమునందు కలియకుండానే ఎట్ట ఉంది పరిపూర్ణము అంటే, ముత్యపు చిప్ప వెండి కాకపోయినప్పటికీ, ముత్యపు చిప్ప వెండి కాకపోయినప్పటికీ అజ్ఞానులకు వెండి వలె భ్రాంతిని కలుగజేయు రీతిన పరిపూర్ణము విశ్వం ఎప్పుడూ కాలేకపోయినప్పటికీ ఎరుకలో ఉండే వాళ్ళకి విశ్వము అనే భ్రాంతి ఎరుక వలన కలుగుతుండును, కానీ పరిపూర్ణంలో ప్రపంచం లేదు. ఏం పోలిక చేశారు చూడండి. చూడండి, ముత్యపు చిప్ప వెండి కాకపోయినప్పటికీ కాకి చిప్ప సూర్యుని వెలుతురికి ఇది వెండియో అని భ్రమింపజేసిందా లేదా? ఈ భ్రమింపజేసిన దానికి భ్రమయే కారణమా, చిప్ప కారణమా? భ్రమయే కారణం, కానీ చెప్ప కూడా కారణం కాని కారణం. అదే చిప్పకి ఆ మాట చెప్తా ఉండేది నాగేశ్వర ప్రసాద్. అవునండి, కరెక్ట్. భ్రమపడింది మాత్రం భ్రమే కారణం దానికి. అవును, అది వస్తువు కాబట్టి మీరు అట్ట అంటున్నారు. కరెక్టేనండి, మీరు చెప్పేది రైటే. అది వస్తువు కాబట్టి, కాకి చిప్ప అనేది ఒక నామ రూపములు కలిగినటువంటి వస్తువు కాబట్టి దాంతో మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. అవునండి, పరిపూర్ణం అట్లా కాదు కదా. ములుగుచ్చేదానికి సందు లేకుండా నిబిడీకృతమై ఉండేది కదా. అందులో విశ్వము డిస్ప్లే కాదు. అవునండి, అవును, మనసులోనే డిస్ప్లే అవుతుంది. కరెక్ట్, స్పష్టం. మీరు ఇందాక చెప్పింది కదా, పరిపూర్ణమే నేను, సత్యమే నేను అన్నప్పుడు ఇంకా రెండోది లేనప్పుడు ఇంకా ప్రపంచం ఎక్కడ డిస్ప్లే కాదు అక్కడ. అంతేనండి, అంతేనండి. అది ఎట్లా అనేది ఇప్పుడు చెప్తాడు. పరిపూర్ణము తనకు తానుగా ఉంటూనే అందులో ప్రపంచం ఎరుకకు ఎందుకు తెలుస్తుంది అనేది ఇప్పుడు చెప్తాడు. బంగారము తన స్వర్ణత్వమును దాచుకోకుండానే నగల రూపమును ధరిస్తుంది. అవును, కానీ నగలకి వేసుకునే వాడికి సంబంధించిన వ్యవహారం, అది బంగారానికి సంబంధం లేదండి. లేదు, చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఈ విషయం కూడా నేను మొన్న గురుగీతలో పెట్టాను. ఆ గురుగీత అనువాదంలో వచ్చేసింది. స్వర్ణమే ఆభరణము, ఆభరణము వేసుకునేవాడి భ్రాంతి, స్వర్ణానికి కాదు కదా. అవునండి, అంత స్పష్టంగా పరిపూర్ణం రెండోది లేదు, పరిపూర్ణానికి రెండోది లేదు. ఏం క్లియర్ చూడండి. అవునండి, సేమ్ అట్లాగే లేదా చూసుకోండి. నెక్స్ట్, నీరు మరి దాని యందు ఉదయించు అలలు ఒక్కటే. చిన్నగా మీకు అంటే నువ్వే పరిపూర్ణుడు అని తెలియజేస్తున్నాడు జ్ఞానేశ్వరుడు. చూడండి, ఇప్పుడు నీరు అలలు అనే తేడా చూసేవాడిది కానీ నీటిది కాదు. అంతేనా? అవునండి, నీరు దాని యందు అలలు ఒకటే. అయితే ఏ భేదము లేని విధమున ఎవడీ భాసమానమగు జగత్తునకంతా తానే ఆధారుడై ఉన్నాడని తెలుసుకుంటున్నాడో. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఎరుకలోని వాడు ఎరుక రహితమై పురుషోత్తముడుగా అపరోక్షం చెందాలి. ఇప్పుడు మీరు మీకు వేరే దారి లేదు. అవునండి, చూసుకోండి. మీరు ఇన్నాళ్ళు నాగేశ్వర ప్రసాద్ అనుకున్నారు, కానీ ఇన్నాళ్ళు పూజారి వెంకటేశం అనుకున్నాడు వీడు. కానీ ఈ పూజారి వెంకటేశం చూస్తే కేవలం మనసు అనే దానికి బందీ అయిన వాడు మాత్రమే పూజారి వెంకటేశం అని తెలిసిపోయింది. అది అంతేనండి, అంతే కదా. ఇప్పుడు మీరు చెప్పింది క్లియర్ కట్. ఇప్పుడు ఈ రూపం, శబ్దం అనేది ఈ ప్రపంచాన్ని ముడిపట్టడానికి కారణం అయిపోతా ఉంది. అంతే కదా. అంతే. ఇప్పుడు పూజారి వెంకటేశం అనేటువంటి వాడు లేనివాడని స్పష్టంగా తెలిసినప్పుడు, ఎందుకు స్పష్టంగా తెలిసింది? మనకు సద్గురు సూచనతో తెలిసింది. సద్గురు సూచనతో ఇది తెలిసినప్పుడు ఇంకా పురుషోత్తముడికి పూజారి వెంకటేశానికి తేడా ఎక్కడుంది? రెండోది ఏడుంది? అవునండి, అవునండి, అవును, ఉన్నదే ఉన్నది. చూసుకోండి, ఉన్నది గురుడన్నది నే కన్నదంతట ఉన్నది, ఉన్నదేమో ఉన్నది నేనన్నదే లేకున్నది. అందులో నేను అనే భావం లేదంతే, ఇంకేం లేదు, అంతా అదే.
నేనున్నాననే భావం లేకుండా ఉన్న పరిపూర్ణమే ఉన్నదన్నటికీ లేని జోలి అందు ఎప్పుడూ లేనే లేదు. లేదు. క్లియర్ గా ఉంది కదా. క్లియర్ గురుగారు, బాగుంది. నీటి యందు పడిన తన ప్రతిబింబము యొక్క సంకోచ వికాసం మళ్ళీ దృఢం చేసేస్తున్నాడు. నీటి యందు పడిన తన యొక్క ప్రతిబింబము సంకోచ వికాసములు జరుగుతుంది అంటే అది కేవలం ప్రాపంచికమైన కదలికలు. ఎట్లంటే చూడండి, చంద్రబింబం నీళ్ళల్లో పడి అట కదులుతా ఉంటుంది. అంటే చంద్రుడు ఊగుతున్నాడా? నీళ్లు కదులుతా ఉంది, చంద్రుడు ఊగట్లేదు కదా. అట్లా ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ. నువ్వు పరిపూర్ణుడు అనుకుంటే నీకు తెలియబడేటువంటి ప్రపంచం లేనిదని, పూజారి వెంకటేశం ప్రత్యేకంగా లేడని, ఉన్నదంతా ఎప్పుడు పరిపూర్ణమైన స్పష్టంగా తెలిసినప్పుడు ఊగులాట ఏడుంది? లేదు. అంటే ఈతడు కూడా జగద్రూపమున కొద్ది కొద్దిగా ప్రకటమైనప్పటికీ అతను జగత్తులో ప్రకటమవుతాడు, పరిపూర్ణుడు కూడా. అవును. మిగతా వాళ్ళందరికి కనిపిస్తాడు, పరిపూర్ణులకి పరిపూర్ణుడుగా కనిపిస్తాడు, ఎరుకలోని వారికి ఎరుకవాడుగా కనిపిస్తాడు. అది చూసే వాళ్ళ దృష్టిని బట్టి సృష్టి ఉంటది అంతే. అది ప్రపంచాన్ని ముడిపడినటువంటి రూపం అయింది, శబ్దం అయింది అని ప్రపంచానికి సంబంధించిన వాడు అనుకుంటాడు. అవును, కరెక్ట్. చూసుకోండి, అంతేనా? అవునండి, అంతే గురుగారు. పరిపూర్ణుడు ఎట్లా చూస్తాడు ఆయన్ని? పరిపూర్ణుడు ఈ రూప శబ్దాలతో సంబంధం లేకుండా చూస్తాడు ఆయన. అంతే. కాబట్టి అతనికి అది సరిపోతుంది. కాబట్టి అంటాడు, దుర్యోధనుడు నేనే, అర్జునుడు నేనే, శకుని నేనే, వ్యాసుడు నేనే, కృష్ణుడు నేనే, అంతా నేను ఒకటేనయ్యా ఉండేది, ఇన్ని లేవు అని కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పేటప్పుడు చెప్తాడు. నేను రాధాకృష్ణ సీరియల్లో విన్నా, దాన్ని అట్టే చెప్పేసిన మీకు, అంతే. అది నాదే చెప్తాడండి స్పష్టంగా. దుర్యోధనుడు నేను ఆయన అంటాడు అప్పుడు దాన్ని, ఆ పరిపూర్ణాన్ని ప్రత్యక్ష ప్రమాణం చెప్పడానికి చెప్తాడు. నేను స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, నేను ఏమీ కాదు, కానీ అన్ని నేనే అంటాడు. చూడు, నేను స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకుడు కాదు, పూజారి కాదు, పురుషోత్తముడు ఏది కాదయ్యా నేను, కానీ అన్ని నేనేనయ్యా. అది మహాభారతంలో కూడా చూపించారు కదా గురుగారు, హిందీ సీరియల్ వచ్చింది కదా, క్లియర్ చూపించారు. కాబట్టి చూడండి, ఈ జగత్తంతా లోపించినప్పుడు కూడా ఇతడు లోపించడు. చూసావా, ఇతను పరిపూర్ణుడు కదా. అవును. జగత్తంతా 432 కోట్ల సంవత్సరాల కళ జగత్తుది, దాంతో వాడికి సంబంధమే లేదు. ఇంకా నేరుగా చెప్పండి, దాంతో నాకు సంబంధమే లేదు. 432 కోట్ల సంవత్సరాల కలగంటున్న ఈ యొక్క ఎరుక ప్రపంచానికి సంబంధం లేకుండా నేను ఎప్పుడు ఉన్నానండి. నేనని నేనండి, అది ఫస్ట్ పర్సన్ అండి, అది ఎప్పుడు నేను అందండి. అదే నువ్వండి, ఈ ప్రపంచం అంతా అదేనండి, ప్రపంచం లేనిదండి, ప్రపంచాతీతమైన పరిపూర్ణం ఎప్పుడు ఉండదండి. ఇదే సూచన అండి. మొత్తం టోటల్ భగవద్గీత కాదు, సర్వోపనిషత్తుల సారాంశం అంతా ఇదేనండి. చూసుకోండి, ఈ జగత్తంతా లోపించినప్పుడు కూడా ఇతడు లోపించడు. అంటే 432 కోట్ల సంవత్సరాల యొక్క సృష్టి నాశనం అయినప్పుడు కూడా పరిపూర్ణమే ఉంది. సృష్టి జరుగుతున్నట్లు తెలియబడుతున్నప్పుడు కూడా పరిపూర్ణమే ఉంది. సృష్టికర్త నువ్వు లేదయ్యా, నువ్వు అబద్ధం తండ్రి. రాత్రి మరియు పగటి సమయము వలన సూర్యుని యందు ఎప్పుడు ఎక్కడా కూడా చీకటి పడలేదు. అదే విధంగా సూర్యుడు ఉండే చోటనే ఉంటే భూమి తన చుట్టూ తను తిరుక్కుంటా చంద్రమండలంలో నివాసాన్ని ఎత్తుక్కుంటా ఉన్నాడు. చంద్రమండలంలో నివాసానికి ఎత్తుక్కుంటా ఉన్నాడు. కానీ ఈ సూర్యుడు, చంద్రుడు, భూమి ఈ మూడు లేనప్పుడు కూడా ఉండేది పరిపూర్ణమే కదండి. చూసుకోండి, ఎక్కడైతే 2 విధముల భావములు జనించని రీతినా, ఇప్పుడు చెప్తాను మీకు, సూర్యుడు పరిపూర్ణం కాదు, చంద్రుడు పరిపూర్ణం కాదు, భూమి పరిపూర్ణం కాదు, ఉన్న పరిపూర్ణలోనే ఇవన్నీ ఉన్నట్టు తెలుస్తున్నాయి. తెరిపోయినా ఎవరైతే ఏ ప్రదేశంతోనూ ఎవనితోనూ వ్యయము పొందడో అతను పురుషోత్తముడు, అతను పరిపూర్ణుడు. అతనిని ఒక్కరితో పోల్చి చెప్పేదానికి కానే కాదు నా వల్ల. ఒకరితో పోల్చేదానికి రెండోది వస్తువు ఆడుందయ్యా. ఎవడితోనూ పోల్చి చెప్పేదానికి కుదిరే పని కాదది. అంతేనండి. చూసుకోండి, ఎవ్వనితోనూ అది వ్యయము పొందదు.
ఎవరితోనూ పోల్చి చెప్పేదానికి దాన్ని నేను నా వల్ల కాదు, అది కుదరదు, అది చెప్పేది కాదు అది అనేది నేనే. స్వయముగా అతడే తప్ప మరెవరు చెప్పలేరు చెప్పలేరు చెప్పలేరు. స్వయముగా అతనే వచ్చి ఒక సాజన్మ సాకార సద్గురుమూర్తి రూపంలో వచ్చి శ్రద్ధ కలిగిన వారికి సూచన చేస్తూ ఉంటాడు. కాబట్టి ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఎవరైతే స్వయముగా తనను తానే తెలియపరుచుకుని స్పష్టంగా చెప్తాడో అతన్ని గురించి నేను ఇంకెంతని చెప్తాను తండ్రి. అందరికీ మొత్తం ప్రపంచం మొత్తానికి ఎవరెవరైతే శ్రద్ధ కలిగి ఉన్నారో, సాధన సంపద కలిగి ఉన్నారో వాళ్ళందరికీ చెప్తాడు ఆయన ఒకడేనండి. ఒక్కడేనండి, రెండో వాడు లేడండి. ఇప్పుడు చెప్పేది ఇంకా ఆయన కాక ఇంకెవరు ఉన్నారు గురువు గారు? అలాంటప్పుడు ఆయన గురించి చెప్పేదానికి నేను ఎక్కడ ఉండా తండ్రి? అసలు జ్ఞాన స్వరూపమే అది కదా, పరిపూర్ణ కదా. అంతే అంతే. జ్ఞానాతీతం అంటాం కానీ వారు ఆలోచించాలంటే జ్ఞానాతీతమైన జ్ఞానమే అది. జ్ఞానాతీతమైన జ్ఞానంలో జ్ఞానము లేనిదని కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి ద్వారా రుజువైనది. దాని గురించి చెప్పడానికి పూజారి వెంకటేశం లేడు. మరి ఇంకే విషయమును గాని ఇంకేది గాని లేనే లేదో అది ఉపాధిహీనము. ఉపాధిహీనము అంటే నామరూప క్రియారహితము. అనుభవానందు నీ చరితము వినకన జన్మారహితము. ఆయన ప్రభావం నా మీద చాలా ఉంటది. కానీ అనుభవానందు లేదు, నువ్వు లేదు, నేను లేదు, ఉన్న పరిపూర్ణమే కనిపిస్తా ఉంది. అక్కడ చూసేదాన్ని చూసేవాడు కనపడడం లేదు, చూసేవాడు కనపడడం లేదు, కానీ పరిపూర్ణమే కనిపిస్తా ఉంది. దీన్నే ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అంటారు. దీన్నే అది అక్షరుల కంటే శ్రేష్టమైనది, అది మాత్రమే ఉంది. మరి ఆ ఏకమేవ అద్వితీయం బ్రహ్మమైన నేనే అయి ఉన్నాను, నేను రెండోది ఎప్పుడు కాను. ఇందువలననే వేదములు మరియు లోకులంతా నన్ను పురుషోత్తముడు పురుషోత్తముడు అని కీర్తిస్తున్నారని కీర్తించాలి. తర్వాతి శ్లోకంలో మరి దాన్ని తెలుసుకునే వాళ్ళు అనన్య భక్తులు అనే విషయాన్ని తర్వాత చూద్దాం. ఇది లేదు లేదు ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా మీ వలన తేటగా తెలిసెనండి. చరాక్షరముల కంటెను సర్వదా అతీతుడనేనయ్యా, కనుకనే వేదములలో స్వత సిద్ధుడని కీర్తింతురు. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమయ్యి సద్గురువు చెప్పకనే చెప్పానండి. సద్గురు అర్పణండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయురాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్ట ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.